హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ పులుసుని చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా తగినంత చింతపండుని నానబెట్టుకోవాలి. అలాగే 4 or 5 ఆనియన్స్ తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కల్ని కట్ చేసి రాక్ సాల్ట్లో నానబెట్టుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్రని యాడ్ చేసి ఆ తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అల్లం పసుపు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలపకుండా మూత పెట్టి కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై అయ్యాక ఇందులోకి తగినంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా పులుపు లేకుండా చూసుకోవాలి. దీనిని ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు 15 or 20 minutes అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ అయ్యాక ఇందులోకి జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.